మేడ్చల్ జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు క్లూస్ టీం. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు మెదక్ జిల్లా గువ్వలపల్లి వాసి నునావత్ రమేష్ గా గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ పరిశీలించారు. హత్య లేక ఆత్మహత్యన అనే కోణంలో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం ఇక్కడ కింది బస్తీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పడి ఉన్నాడన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారు, మా మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐలు అందరూ వచ్చి చూడడం జరిగింది. అతన్ని డెడ్ బాడీని నిశ్చితంగా పరిశీలించి చూడగా బయటికి కనిపించే గాయాలు అయితే ఏమీ లేవు. కాకపోతే మెడల దగ్గర కొంత కొట్లాడిన గీతలు లాంటివి ఉన్నవి, గోర్ల మార్క్స్ ఉన్నవి. దీనికి సంబంధించి పూర్వపరాలు విచారిస్తే ఇతడి వయసు 30 సంవత్సరాలు, ఇతడికి భార్య ఉంది. ఇతడు బాగా తాగుతాడు. తాగి నిన్న మధ్యాహ్నం నుంచే న్యూసెన్స్ చేసి పిల్లలను కొడుతూ ఉండే, భార్యను కూడా కొడుతూ ఉండే. ఆ క్రమంలో మరి రాత్రి బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు పడుకున్నామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున చూస్తే అతడు చనిపోయి ఉన్నాడు. దీంట్లో హత్య కోణమా లేదంటే ఎక్కువ తాగడం వల్ల చనిపోయిందా అనే 2 విషయాల పట్ల మేము పోస్ట్మార్టం పంపించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న